సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సెట్ కాంప్రహెన్షన్. సెట్ కాంప్రహెన్షన్. సో ఈ సెట్ కాంప్రహెన్షన్ అనే టాపిక్ గురించి లెట్ మీ డిస్కస్. సో ఇక్కడ ఈ సెట్ కాంప్రహెన్షన్ అనేది సేమ్ ఎలాగైతే మనము లిస్ట్ కాంప్రహెన్షన్, టుపుల్ కాంప్రహెన్షన్ ఉంటుందో సేమ్ అదే ఫార్మాట్ లో ఉంటుంది. సో సింపుల్ గా ఇఫ్ ఐ టేక్ అన్ ఎస్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ లో ఎక్స్ ఇటరేటర్ ఫర్ ఎక్స్ ఇన్ range of 1, 101 అని చెప్పి తీసుకుంటాం. సో ఇఫ్ ఐ ప్రింట్ ఎస్ ని ప్రింట్ చేస్తే ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ చేస్తే సో ఇట్ హాస్ బిన్ ప్రింటెడ్ దట్ వాల్యూస్. సో చూడండి ఇక్కడ మనకు కాంప్రహెన్షన్ అన్నప్పుడు మీకు ఒక్కొక్క వాల్యూ తీసుకుంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఆర్డర్ లోనే ప్రింట్ అయింది. ఇట్ ప్రింటెడ్ అయిన ఆర్డర్ లోనే, అంటే మీకు అన్ఆర్డర్డ్ గా అలా ఏమీ ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని ఈ సెట్ లోకి కన్సిడర్ చేసుకొని ప్రింట్ చేస్తుంది కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఇట్ హాస్ బిన్ ఆర్డర్డ్ గానే ప్రింట్ అవుతుంది. నార్మల్ గా సెట్ కాంప్రహెన్షన్ యూస్ చేసి ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో, బట్ ఇట్ ఈస్ ఇన్ అ సెట్ కాంప్రహెన్షన్. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఇది ఇలా నార్మల్ గా 1 to 100, 1 to 101, 1 to 200 వాల్యూస్ అనేవి ప్రింట్ చేయవచ్చు, లేదంటే దాని యొక్క డబుల్ వాల్యూస్ కానీ, లేదంటే దాని యొక్క ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ పర్టికులర్ గా మీరు ప్రింట్ చేయాలనుకుంటే యూ కెన్ ప్రింట్ ఇట్ బై టేకింగ్ అన్ కండిషన్ తీసుకొని మీరు ప్రింట్ చేయాలి. ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటే యూ కెన్ ప్రింట్ దట్ ఈవెన్ కండిషన్ for x in range of 1, 101 if x moduli by 2 equals to 0 అని చెప్పి so I'm taking by 0 and next let me print the yes. సో yes ని ప్రింట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఓన్లీ ద ఈవెన్ నెంబర్స్ మాత్రమే మీకు ఇక్కడ ప్రింట్ అయ్యాయి అనమాట. సో ఇలా ఈ విధంగా బై టేకింగ్ అన్న కండిషన్ యూస్ చేసి కూడా మనం ప్రింట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా సో దిస్ ఇస్ అబౌట్ అన్న సెట్ కాంప్రహెన్షన్. సో సెట్ కాంప్రహెన్షన్ అని చెప్పి వీ కెన్ ప్రింట్ దిస్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం ప్రింట్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఇక్కడ ఫ్రోజన్ సెట్స్ అనేవి ఉంటాయి అనమాట. జస్ట్ ఇట్ విల్ బి లైక్ అన్న సెట్ లాగానే ఇక్కడ ఏంటిదంటే ఫ్రోజన్ సెట్ లో ఏంటంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేది మనము జస్ట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద నేమ్ ఫ్రోజన్, అంటే ఫ్రోజన్ అని చెప్పి ఇస్తామన్నమాట ఫ్రోజన్ సెట్ కి. సో ఈ ఫ్రోజన్ సెట్స్ అనేది మనం ఎలా తీసుకుంటామని అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు చూడండి ఇఫ్ ఐ టేక్ అన్న జస్ట్ బై యూజింగ్ అన్న ఫ్రోజన్ సెట్ అని చెప్పాలి అని అంటే వి నీడ్ టు టేక్ దట్ సెట్ ఎఫ్ అని ఒక సెట్, ఫ్రోజన్ సెట్ అంటే ఫ్రోజన్ సెట్ అనేది ఇట్ విల్ బి డివైడెడ్, ఇట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన్ మీరు అది ఎలా కన్సిడర్ చేస్తుంటే ఫ్రోజన్ అనే మెథడ్, ఫ్రోజన్ సెట్ అనే మెథడ్ ద్వారా మనం చేస్తాం అది. అంటే ఇలా జస్ట్ వీఆర్ కీపింగ్ ద నేమ్ ఫ్రోజన్ సెట్ అని చెప్పి ఇచ్చి ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకున్నాం అనుకోండి, లిస్ట్ ఆఫ్ 1, 2, 3. ఈ 3 అనే లిస్ట్ ని నేను ఫ్రోజన్ సెట్ గా కన్వర్ట్ చేస్తున్నాను. అంటే నార్మల్ గా లిస్ట్ ని ఫ్రోజన్ సెట్ గా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు నార్మల్ గా లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటిది వీ కెన్ చేంజ్ ఇట్, మనం చేంజ్ అనేది చేయొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఫ్రోజన్ సెట్ గా కన్వర్ట్ చేస్తావో వీ కెనాట్ చేంజ్ దట్ ఎలిమెంట్స్, అంటే ఇట్ ఈస్ ఎన్ మ్యూటబుల్, ఇట్ ఈస్ ఎన్ ఇమ్యూటబుల్ అనమాట. అంటే ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, ప్రింట్ ఎఫ్ ప్రింట్ జస్ట్ ఆ మెథడ్ యూస్ చేసి ప్రింట్ చేస్తాం అంతే, టైప్ ఆఫ్ ఎఫ్. ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ చూడండి ఫ్రోజన్ సెట్ అని చెప్పి అది ఒక సెట్ ఫార్మాట్ లో 1 to 3 అనే నెంబర్స్ అనేది మీకు ఒక సెట్ ఫార్మాట్ లో, నేను లిస్ట్ ఫార్మాట్ లో ఇచ్చాను బట్ అది సెట్ ఫార్మాట్ లో క్లాస్ ఇచ్చిన ఫ్రోజన్ సెట్. అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేది మనం చేంజ్ చేయలేము, చేంజ్ చేయకుండా మనము అలానే పెట్టడానికి
మనం ఈ ఫ్రోజన్ సెట్ అనే ఈ మెథడ్ అనేది యూస్ చేస్తాం అనమాట. మెథడ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ దట్ ఎలిమెంట్స్ అనేది మనం ఆ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఇన్ ఇమ్యూటబుల్. అంటే నార్మల్ గా లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేది మ్యూటబుల్ కదా, ఈ ఫ్రోజన్ సెట్ అనే మెథడ్ ద్వారా సింపుల్ గా వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద ఇమ్యూటబుల్ గా చేంజ్ చేయొచ్చు అనమాట. వీ కెన్ చేంజ్ ఇన్ టు ద ఇమ్యూటబుల్ గా చేంజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ దిస్ ఇస్ అబౌట్ అన్న సెట్. అయితే ఇందులో దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అస్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే, సో లెట్ మీ డిస్కస్ అబౌట్ దట్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ వచ్చేసరికి అంటే ఇంటర్వ్యూ బేస్డ్ నార్మల్ గా అడుగుతుంటారు ఈ క్వశ్చన్స్. అంటే సింపులే. ఇప్పుడు నార్మల్ గా సమ్ ఇఫ్ యూ హ్యావ్ అన్న సమ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు లైక్ పైథాన్ స్టూడెంట్స్, పైథాన్ ఎస్టిడి అని చెప్పి ఒక సెట్ తీసుకుంటున్నాను. సో సెట్ కంటైన్స్ ఏమైనా ఏ బి సి, ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ అనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ జావాకి సంబంధించిన వాళ్ళు జావా జావా స్టూడెంట్స్ ఉన్నారు. సో జావాలో సో దే హ్యావ్ అన్న స్టూడెంట్స్ సో ఈ స్టూడెంట్స్ ఉన్నారు. సో వీ హ్యావ్ అన్న ఇప్పుడు ఏంటిది పైథాన్ లో వీ హ్యావ్ అన్న స్టూడెంట్స్ కాల్డ్ అన్న సో ఏ బిసి అని చెప్పి. సో మనకు వీ హ్యావ్ ద స్టూడెంట్ సో ఇక్కడ వి హ్యావ్ అన్న పైథాన్ స్టూడెంట్స్ అని చెప్పి. సో ఏబిసి అని స్టూడెంట్స్ ఉన్నారు, జావా స్టూడెంట్స్ అని బిఈఎఫ్ అని స్టూడెంట్స్ ఉన్నారు. అయితే దే ఆర్ గోయింగ్ టు ఈ రెండు సెట్స్ ఇచ్చి దే ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద కామన్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇన్ బిట్వీన్ ద సో టూ థింగ్స్ లలో. సో కామన్ స్టూడెంట్స్ అనేది సో 57 అన్నాను, 75 అన్నా 57. సో పైథాన్ స్టూడెంట్స్ అని చెప్పి అండ్ జావా స్టూడెంట్స్ అని చెప్పి. సో ఇలా ఈ స్టూడెంట్స్ లోకి వెళ్ళి నీ కామన్ స్టూడెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటారు. సో హౌ కెన్ వి ఫైండ్ ద కామన్ స్టూడెంట్స్ ఇన్ బిట్వీన్ దిస్ టూ థింగ్? ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? బై యూజింగ్ ఏమన్నా ఇంటర్సెక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి. మీరు సింపుల్ గా ఇంటర్సెక్షన్ బై యూజింగ్ ఏమన్నా పైథాన్ స్టూడెంట్స్ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ జావా స్టూడెంట్స్ అని చెప్పి తీసుకోవచ్చు. లేకపోతే పైథాన్ స్టూడెంట్స్ యాంపర్సన్ సింబల్ జావా స్టూడెంట్స్ అని చెప్పి తీసుకొని కామన్ స్టూడెంట్స్ అనేది ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు రెండిట్లలో ఏ కాన్సెప్ట్ యూజ్ చేసినా సరిపోతుంది. మీరు ఇప్పుడు కామన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు కామన్ స్టూడెంట్స్ ఐ వాంట్ టు ప్రింట్ అన్న కామన్ స్టూడెంట్స్ ని నేను ప్రింట్ చేయాలనుకుంటే యూ కెన్ ఫైండ్ అవుట్ బై యూజింగ్ ఏమన్నా పైథాన్ _std యాంపర్సెంట్. మీరు ఇలా యాంపర్సెంట్ యూజ్ చేసి లేదంటే డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ అన్న జావా స్టూడెంట్స్ అని చెప్పి ఇవ్వచ్చు. మీరు ఈ రెండిట్లలో ఏది ఇచ్చినా సరే ఇట్ విల్ బి ప్రింట్ దట్. సో ఇచ్చి ఇఫ్ ఏ ప్రింట్ ఇక్కడ ప్రింట్ మీరు డైరెక్ట్ గా అది ఏంటిది అని చెప్పి డైరెక్ట్ గా కామన్ అని ఇవ్వకుండా కామన్ స్టూడెంట్స్ ఆర్ అని చెప్పి మీరు అలా స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు అనమాట. కామన్ స్టూడెంట్స్ ఆర్ అని చెప్పించి కామన్. it going to print on the common students. So if I print it, నాకు ఇక్కడ కామన్ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అనేది అంటే బి అంటే ఒకడే పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ అనే స్టూడెంట్ యొక్క నేమ్ అనేది మనకు అక్కడ డిస్ప్లే అయిపోయింది అనమాట. ఈ విధంగా మనకు కామన్ స్టూడెంట్స్ అనేవి మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. ఇలా అంటే రెండు సెట్స్ ఇచ్చి అందులో ఉన్న కామన్ స్టూడెంట్స్ ఏంటిది అని చెప్పి వీ కెన్ ప్రింట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇన్ దిస్ ఫార్మాట్ లో వీ కెన్ ప్రింట్ దిస్ వన్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే దే ఆర్ గోయింగ్ టు గివ్ అన్
ఇలా ఇవ్వకుండా దే ఆర్ గోయింగ్ టు గివ్ అని ఒక లిస్ట్ ఇచ్చి ఇప్పుడు 1, 2, 2, 3, 4, 5, 1 అని చెప్పి ఇలా ఒక లిస్ట్ ఇచ్చి ఇందులోకి వెళ్ళి ఓన్లీ దే వాంట్ టు ప్రింట్ అన్న యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ చేయండి అని అంటారు. యూనిక్ ఎలిమెంట్. సో ఎలా ప్రింట్ చేస్తారు? ఒక లిస్ట్ అనేది అలోస్ అన్న డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేస్తుంది. మరి యూనిక్ ఎలిమెంట్స్ నేను ప్రింట్ చేయాలి అని అంటున్నా. అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది నాకు ప్రింట్ చేయొద్దు. మరి ప్రింట్ చేయకూడదు అంటే ఎలా ప్రింట్ చేయాలి? మరి ఇప్పుడు లిస్టే ప్రింట్ అవ్వాలి, కానీ యూనిక్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. హౌ కెన్ వి ప్రింట్? ఎలా ప్రింట్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు 2, 3 ఉన్నాయని అంటే సింపుల్ గా అవన్నీ తీసేసి ఏవైతే ఉన్నాయో అది కామన్ గా మాన్యువల్ గా మనం ప్రింట్ చేస్తాం. ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఎలిమెంట్స్, థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మాన్యువల్ గా చేయడం అనేది ఇట్ ఈస్ ఎన్ బిగ్ ప్రాసెస్. కాబట్టి అప్పుడు మాన్యువల్ గా చేయకుండా సో హౌ కెన్ వి డూ దట్ వన్? ఎలా చేస్తాం? సింపుల్, వీ నీడ్ టు కన్వర్ట్ దట్ వన్ ఇంటూ ద సెట్ లోకి కన్వర్ట్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇదే థింగ్ ని డైరెక్ట్ గా మనం ప్రింట్ చేయొచ్చు, లేదంటే స్టెప్ బై స్టెప్ అనేది చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ ని ఫస్ట్ సెట్ గా కన్వర్ట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు సెట్ గా కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎల్ అంటే సెట్ లోకి కన్వర్ట్ చేయగానే ఏంటిది, ఆ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేవి అన్ని వెళ్ళి ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఎస్ లో ఉంటాయి. సో ఉన్న తర్వాత ఏంటిది, మళ్ళీ ఆ ఎల్ ని మళ్ళీ ఎస్ ని we need to convert into the మళ్ళీ లిస్ట్ లోకి కన్వర్ట్ చేసి we need to print that list, ప్రింట్ చేయాలి. సింపుల్. అయితే ఏంటిది, నేను ఇక్కడ 2 స్టెప్స్ ప్రాసెస్ చేశాను. వి డన్ అన్న 2 స్టెప్స్ ప్రాసెస్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏంటిది, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 1, 2, 3, 4, 5 అని చెప్పి నాకు ప్రింటర్. ఆ డబల్ టైమ్స్ 2 ఉండే, డబల్ టైమ్స్ 1 ఉండే, దట్ హాస్ బిన్ నాట్ ప్రింటెడ్ దేర్. సో ఒక లిస్ట్ ఫార్మాట్ లో నాకు ప్రింటర్. సో ఇలా ప్రింట్. అయితే ఇక్కడ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రం ప్రింట్. మీరు ఇలా రాయొచ్చు, లేదంటే ఇలా 2 స్టెప్స్ రాయకుండా ఒకటే ప్రింట్ స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకటేసారి నువ్వు కన్వర్షన్ అనేది ఒకటే చేయొచ్చు. అంటే ఇప్పుడు నువ్వు ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు ప్రింట్, ఇప్పుడు ఆ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ ఏంటిది నువ్వు సెట్ గా కన్వర్ట్ చేయాలి. సో సెట్ గా కన్వర్ట్ చేయాలని అంటే సెట్ ఆఫ్ ఎల్ అని చెప్పి నువ్వు ఇలా రాస్తావు. కానీ ఆ సెట్ మళ్ళీ ఏంటిది లిస్ట్ గా కన్వర్ట్ చేయాలి. కాబట్టి నువ్వు ఇక్కడ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎల్ ఇలా రాయొచ్చు. ఇది ఒకటే స్టేట్మెంట్. అంటే 2 లైన్లు రాయకుండా నువ్వు ఒకటేసారి కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు లోపల ఉన్నది ఈ ఎల్ అనే లిస్ట్ అనేది సెట్ గా కన్వర్ట్ అవుతుంది. సెట్ గా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ లిస్ట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇట్ గోయింగ్ టు డూ దట్. సో ఇది జరుగుతుంది. ఇది జరిగి వీఆర్ గోయింగ్ టు గెట్. బట్ ఈ పైన ఈ స్టెప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ లిస్ట్ అనేది యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కన్వర్ట్ చేసినా కూడా అది ప్రాబ్లం ఏముండదు. ఒకవేళ ఈ స్టెప్స్ కాకుండా ఇలా చేయొచ్చు అని చెప్పి చెప్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ విల్ బి ద సేమ్. బట్ ఈ రెండిట్లలో మీనింగ్ విల్ నాట్ చేంజ్. మీకు అక్కడ అలా 2 ఒకసారి సెట్ లో కన్వర్ట్ చేసి ఒక వేరియబుల్ స్టోర్ చేసి మళ్ళీ ఇంకోసారి లిస్ట్ లో కన్వర్ట్ చేసి ఇంకో వేరియబుల్ స్టోర్ చేసి ప్రింట్ చేయకుండా అదే వేరియబుల్ ని సెట్ లోకి కన్వర్ట్ చేసి మనం ఇలా సింపుల్ గా వీ కెన్ డూ దట్ ఫార్మాట్ అనేది మీరు సింపుల్ గా ఇలా చేయొచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ థింగ్స్. సో ఆ థింగ్స్ చేసే బదులు సింపుల్ గా ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట, సింపుల్ గా. ఓకేనా? సో వీ కెన్ ఫైండ్ ఇట్ అన్న దిస్ మెనీ ఫార్మాట్ లో మనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీ కెన్ చెక్ దట్ అన్న ఇప్పుడు ఏంటి అని అంటే సేమ్ యా. సో ఇప్పుడు లిస్ట్ లోకి వెళ్ళి సో సెట్ లోకి కన్వర్ట్ చేశాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డూ అన్న యా. సో ఇప్పుడు ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఈ వేరియబుల్లో అని చెప్పి ఈ 2 ఉన్నాయి. అయితే ఒకవేళ నేను ఇక్కడ ఈ యాక్సెసింగ్ లో అడ్మిన్ ఉంటే మాత్రమే యాక్సెస్ అనేది గ్రాంట్ అవ్వాలి అని చెప్పి నేను ఇప్పుడు యాక్సెస్ లో అడ్మిన్ ఉన్నాడు, హెచ్ఆర్ ఉన్నాడు. అంటే ఒకవేళ అడ్మిన్ ఉంటేనే
నాకేంటిది యాక్సెస్ అనేది గ్రాంటెడ్ ఉండాలి అని చెప్పి నేను ఒక కండిషన్ తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఎలా తీసుకుంటాం? నార్మల్ గా యాక్సెస్ లో ఈ సెట్ లో అడ్మిన్ హెచ్ఆర్ రెండు ఉన్నారు. ఒకవేళ నా కండిషన్ ఏంటిదని అంటే ఇఫ్ ద అడ్మిన్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద యాక్సెస్ లో ప్రజెంట్ ఉంటే నాకు యాక్సెస్ గ్రాంటెడ్ అని చెప్పి అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. ఇఫ్ 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 అడ్మిన్ అడ్మిన్ చెప్పు, మొత్తం చెప్పు. సగం సగం ఎందుకు చెప్తున్నావు? మొత్తం చెప్పు. నేను ఏమడిగినా యాక్సెస్ అనే దాంట్లో అడ్మిన్ హెచ్ఆర్ ఎవరెవరో ఉన్నారు. ఆ? అందులో అడ్మిన్ ఉంటే నాకేంటిది యాక్సెస్ గ్రాంటెడ్ అని చెప్పి రావాలి అని చెప్పి నేను అడిగాను. అంతే, సింపుల్ క్వశ్చన్ అడిగాను. చెక్ చేసి ఆ దాంట్లో ఉంటే నాకు ఐ నీడ్ టు ప్రింట్ యాక్సెస్ గ్రాంటెడ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి, అంతే. దాన్ని ఎలా చేస్తాం? యాక్సెస్ ఇస్ ఈక్వల్స్ టు ఏడా ఇది కంటిన్యూషన్ యాక్సెస్ ప్రింట్ యాక్సెస్ సింపుల్ థింగ్. సో ఇప్పుడు ఏంటంటే చెక్ చేస్తున్నాం అంతే. అక్కడ ఆ థింగ్ అనేది ఉంటే యాక్సెస్ గ్రాంటెడ్ అని చెప్పి, అంటే ఆ పేరు నాకు, నేను అక్కడ రెండే పేర్లు తీసుకున్నాను. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ నేమ్స్ ఉంటే అందులోకి వెళ్ళి ఈ నేమ్ ఉంటేనే, ఈ థింగ్ ఉంటేనే నాకు సో అండ్ సో రావాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఇఫ్ కండిషన్ జస్ట్ చెక్ చేస్తాం అంతే. అది ఉంటేనే మీకు యాక్సెస్ అనేది జరుగుతుంది, లేదంటే యాక్సెస్ కాదు. సో ఇప్పుడు అది ఉంది కాబట్టి యాక్సెస్ గ్రాంటెడ్ అని వచ్చింది. ఒకవేళ మీకు ఇక్కడ ఈడ మీకు అడ్మిన్ కాకుండా అడ్మిన్ 1 2 3 ఉన్నది అనుకోండి, మీకు అడ్మిన్ ఉంటేనే యాక్సెస్ కావాలి అని అనుకుంటే మీకు ఏంటిది, ఇట్ నాట్ గోయింగ్ టు గెట్ అనే యాక్సెస్ రాదు, యాక్సెస్ గ్రాంటెడ్ కాదు. ఎందుకంటే యాక్సెస్ అనేది అందులో లేదు, అడ్మిన్ అనేది లేదు, కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇలా చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇఫ్ ఐ హ్యావ్ అన్న మెయిల్స్, ఇప్పుడు మెయిల్స్ ఒక లిస్ట్ ఉంది. @gmail.com b@gmail.com c@gmail.com. So ca@gmail.com, b@gmail.com, c@gmail.com అని చెప్పి నేను ఇచ్చాను. అయితే ఇందులో నాకు యూనిక్ మెయిల్స్ మాత్రమే గెట్ చేసుకోవాలి. ఐ వాంట్ టు గెట్ అన్న యూనిక్ మెయిల్స్ మాత్రమే. సారీ, ఇవన్నీ యూనికే కదా. యూనిక్ మెయిల్స్ మాత్రమే నేను గెట్ చేసుకోవాలి. సో హౌ కెన్ వి గెట్ ద యూనిక్ మెయిల్స్? అది తీసుకునే సెట్ కదా, ఇంకా సెట్లకి ఎందుకు కన్వర్ట్ చేస్తావు? ప్రింట్ చేస్తే యూఆర్ గోయింగ్ టు గెట్ అనే యూనిక్ ఎలిమెంట్స్ అనేది వస్తుంది. ఒకవేళ నేను వేరే ఫార్మాట్ లో తీసుకుని ఉంటే అప్పుడు నేను సెట్ లోకి కన్వర్ట్ చేయాలి. నేను ఇక్కడ తీసుకుని దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అన్న సెట్టే ఇచ్చి యూనిక్ ఎలిమెంట్స్ చేయమంటారు. అప్పుడు నువ్వు సెట్ లో కన్వర్ట్ చేయాలంటే చూడాలి అక్కడ ఏమి ఇచ్చాను, సెట్ ఇచ్చానా, లిస్ట్ ఇచ్చానా, టుపుల్ ఇచ్చానా. యూ నీడ్ టు సీ దట్ వన్ ఫస్ట్. ఓకేనా? యూనిక్ ఎలిమెంట్స్ కన్వర్ట్ చేయమన్నాడు అని అంటే అది చూడకుండా మీరు డైరెక్ట్ ఇఫ్ యూ ప్రింట్ ఇట్ యూ విల్ గెట్ దట్ యూనిక్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే సెట్ డస్ నాట్ అలౌస్ అన్న యూనిక్ ఎలిమెంట్స్ అనే సారీ డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది అలో చేయదు అని చెప్పి సింపుల్ గా చెప్పవచ్చు. అదే నువ్వు ఒకవేళ ఇది నీకు సెట్ ఇచ్చి లిస్ట్ ఇచ్చిన ఉంటే అప్పుడు నువ్వు కన్వర్ట్ చేయాలి. ఇఫ్ ఐ గివెన్ అన్న దిస్ వన్ ఇస్ అన్న లిస్ట్ ఇచ్చిన ఉంటే ఇప్పుడు నీకు యూనిక్ ఎలిమెంట్స్ కావాలనుకుంటే ఇప్పుడు నువ్వు దీన్ని సెట్ లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తాము? ప్రింట్ ప్రింట్
సెట్ లిస్టెడ్ ఉంది లిస్టెడ్ ఉన్నాడా లిస్ట్ అనే వేరియబుల్ ఉందా లిస్ట్ అనే వేరియబుల్ ఉందా అంటే ఇప్పుడు లిస్ట్ అని రాయమంటున్నావా ఇట్లా ఇదే నన్ను చెప్పింది యూనిక్ కావాలి మీరు సెట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ అని చెప్పి ఇలా రాయమంటున్నావా నువ్వు లిస్ట్ అని చెప్పినావు కదా ఇదేనా అంటున్నావు అదేనా ఏమైంది అవును చేయొచ్చు అని చెప్పాను ఇప్పుడు లిస్టే నన్ను అన్నది ఏం చేయాలి మొత్తం చెప్పు మరి సగం చెప్పి ఒకటేసారి కన్వర్ట్ చేయొచ్చుగా ఒకటేసారి కన్వర్ట్ చేయొచ్చుగా అది ఉన్నదే లిస్ట్ కదా నేను తీసుకుని లిస్ట్ కనబడుతుందా మేల్స్ ఆఫ్ లిస్ట్ మరి లిస్ట్ ఆఫ్ అని చెప్పి ఎందుకు ఇచ్చాం మళ్ళీ కన్వర్ట్ చేయాలా లిస్ట్ లోకి అది ఆల్రెడీ లిస్టే కదా నేనేం అడిగినా నేను చెప్పు నేనేం అడిగినా ఇందులో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ కావాలి అని అన్నాను అంతే అంటే ఇందులో a.gmail.com ఉన్నాయి కదా సెట్ ఆఫ్ మెయిల్స్ ఇంతేనా ఇంతేనా ప్రింట్ చేయాలా అదే సెట్ గా ప్రింట్ అయింది మరి నాకు ఎలా ఇచ్చాను అలానే ప్రింట్ అవ్వాలి యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలన్నాను నేను అంతే సెట్ లో ప్రింట్ చేయమని నేను చెప్పలేదు కదా అందులో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలంటే అవే ప్రింట్ అవ్వాలి ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నాను డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చి ఇంతకుముందు ఇక్కడ వేయలే నా 1 2 2 3 4 5 1 అని చెప్పి ఇందులో యూనిక్ ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలంటే ఏం చెప్పాను సింపుల్ గా దాన్ని సెట్ లోకి కన్వర్ట్ చేసి సెట్ ని లిస్ట్ లోకి కన్వర్ట్ చేయాలని చెప్పాను దాన్ని నేను ఇక్కడ 2 మెథడ్స్ లో చెప్పాను ఫస్ట్ సెట్ లో కన్వర్ట్ చేసి లిస్ట్ లో కన్వర్ట్ చేయాలని లేదంటే లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎల్ అని చెప్పి ఇవ్వాలి ఇక్కడ కూడా అంతే లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ మెయిల్స్ అని చెప్పి ఇవ్వాలి అంతే సెట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కాదు లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ అంతే ఇప్పుడు నీకు అది సెట్ లో కన్వర్ట్ అయ్యి యూనిక్ ఎలిమెంట్స్ అనేది నీకు లిస్ట్ లో ఒక ప్రింట్ అవుతుంది సో చూడండి రెండే మెయిల్స్ ఉన్నాయి ఆ 2 ఎలిమెంట్స్ అనేవి నీకు అక్కడ ప్రింట్ అయ్యాయి అంతే సింపుల్ థింగ్ ఇలా మీరు కన్వర్ట్ చేయాలి సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు ద సెట్స్